కొంతమంది నటుల్లో ఎంతో ప్రతిభ ఉంటుంది, కానీ కొన్ని సినిమాలు చేసినప్పుడు ఆశించిన స్థాయిలో అవి ఆడకుండా ఎంత బాగా చేసాము ఈ సినిమా అని అదే అదే డిప్రెషన్లో ఉంటాయి. అవి సక్సెస్ అవ్వడం మనం ఏం చేయలేదు దాని గురించి. అలాగే మనం కష్టపడ్డదంతా ఊళ్ళో చేసి పన్నీర్ లాగా అయిపోయింది అనుకుంటాం కదా. అలా మీ 42 ఏళ్ల జీవితంలో బాధపడిన సందర్భాలు? తమిళ సినిమా ఒకటి మగనే అనే ఒక సినిమా, దాంట్లో 45 రోజులు షూటింగ్. దాంట్లో ఫస్ట్ హాఫ్ అంతా తల్లి కొడుకుల మధ్య రిలేషన్షిప్. ఫస్ట్ హాఫ్ అంతా వచ్చి తల్లి కొడుకు కోసం ఏం త్యాగం చేస్తుంది, ఇది లాస్ట్లో తనకు కిడ్నీ కూడా ఇచ్చేస్తుంది. ఆ సెకండ్ హాఫ్లో వాడి తల్లిని బతికించుకోవడం కోసం వాడి తాపత్రయం, లాస్ట్లో ఇద్దరు చచ్చిపోతారు. సో మగనే బిడ్డ అని. ఆ సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే నేను, ఫస్ట్ హాఫ్ ఇన్వాల్వ్మెంట్, సెకండ్ హాఫ్ కన్నీళ్ళు లేని సీన్ లేదు. డిఫరెంట్గా చేయాలని తాపత్రయంతో గ్లిజరిన్ లేకుండా ఆ ఫీల్ చేసుకొని ఆమెని చూసినప్పుడంతా నాకు తల్లి జ్ఞాపకం వచ్చి నేను ఇన్వాల్వ్ అయిపోయి సీన్ కట్టన తర్వాత కూడా ఏడు మాపుకోలేకపోకుండా దేర్ వాస్ సో మచ్ ఇన్వాల్వ్మెంట్. సినిమా అయిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్ చూసి నీకు స్టేట్ అవార్డు వస్తుంది అది ఇది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తే సినిమా ఫ్లాప్. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను ఒక 1 month డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఏమిటి ఇంత కష్టపడ్డాను, ఇది యాక్టింగ్ కూడా కాదు, న్యాచురల్గా ఫీల్ అయి చేశాను. దీన్ని జనం గుర్తించలేదు అది ఇది అని ఫీల్ అయ్యాను. అప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన పక్కకు పిలిచి ఏమిటి డల్గా ఉండడం ఇట్లా ఇచ్చున్నాను, దేంట్లో అంత ఇన్వాల్వ్ అవ్వద్దు, జీవితంలో కూడా అంత ఇన్వాల్వ్ అవ్వద్దు, జీవితాన్ని కూడా సగం ఇన్వాల్వ్మెంట్లోనే పెట్టుకో. దాన్ని ఆయనకు అందంగా ఒక చెప్పాడు, అటాచ్డ్ డిటాచ్మెంట్ అన్నాడు. అటాచ్మెంట్ సగం, డిటాచ్మెంట్ సగం ఉంచుకో. అది నీ ప్రేమలో కానీ, నీ పెళ్లిలో కానీ, నీ కెరియర్లో కానీ, నీ ఫ్రెండ్షిప్లో కానీ, నీ లవ్ అఫేర్లో కానీ సగం అటాచ్మెంట్ పెట్టుకో, సగం డిటాచ్మెంట్ పెట్టుకో. అంతేగాని 100% అటాచ్మెంట్ పెట్టుకుంటే మాత్రం నీ లైఫ్ డిసప్పాయింట్మెంట్లోనే మిగులుతుంది. అది నేను లైఫ్ లాంగ్ ఫాలో అవుతాను. 2 పెళ్లి చేసుకున్న సురేష్ కెరీర్లో లవ్ అఫేర్లు కూడా ఉన్నాయి? చాలా ఉన్నాయి, బట్ పెళ్లిలో మధ్యలో ఉన్నాయి. పెళ్లి టైంలో ఏది లేదు. పెళ్లి అయిపోయిన తర్వాత లేదా? పెళ్లి అయిన తర్వాత అంటే పెళ్లి విడిపోయిన తర్వాత ఉన్నాయి లవ్ అఫేర్. తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. తర్వాత పెళ్లి చేసుకున్నాను. సో నేను రాముడిని ఇది చేయలేదు అది చేయలేదు అని నేను అనిపిస్తున్నాను. నేను I've had my fill, I've dated, I've loved, I've been with a lot of women. They've all been my friends, they've all been my guides, my philosophers. నాకు జీవితం గురించి మగవాడి కంటే ఆడవాళ్ళు ఎక్కువ నేర్పించారు. లైఫ్ ఎంజాయ్ చేసి బాగా లైఫ్ చూశాను. అది ఎంజాయ్ అనకూడదు, ఎందుకంటే లైఫ్ని ఆస్వాదించడం ఎంజాయ్ చేయడం వేరే. ఎంజాయ్మెంట్ అంటే ఏమిటంటే మనం మాత్రం ఎంజాయ్ చేసామన్న సెన్స్ వస్తుంది. మనం ఎంత ఆస్వాదించాలి, వర్క్ విషయంలో ఎంజాయ్ చేయొచ్చు అని మీరు అనుకున్నట్టు కాకుండా వర్క్ విషయంలో ఎంజాయ్ చేయొచ్చు, కెరీర్ విషయంలో ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి వచ్చిన, ఎందుకంటే ఈ ఎంజాయ్ అనే మాటకి ఒక చెడ్డ ప్రక్రియ కూడా అదే ఆ భావంతో ఆలోచిస్తే వాడు తాగి మరి ఎంజాయ్ చేశాడు అంటే దానికి బ్యాడ్ సెన్స్ వస్తుంది. వాడు అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడంటే చాలా బ్యాడ్ వస్తుంది. సో నేను చాలా మంది అమ్మాయిలతో నా పెళ్లిళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ చేశాను, ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్ నాకు అవసరం అనిపించింది, ఎందుకంటే నాకు ప్రేమ గురించి పెళ్లి గురించి అర్థం చేసుకున్న టైంలో పెళ్లి చేసుకున్నాను. సో దాని గురించి అర్థం చేసుకోవడం కోసం ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాను. ఆ టైంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, లేడీస్. అందరితోనూ ఓ మర్యాదపూర్వకంగానే కలిశాను, అంటే మీట్ అవ్వడం మర్యాదపూర్వకంగానే విడిపోయాను. సో ఎక్కడ గొడవలు పడ్డాలి అవి ఏమి లేదు. అంటే 10 మంది జీవితంలో ఒకటి మైలు అయి ఉంటుంది, ఒకటి పలానా టైంలో పలానా డెసిషన్ తీసుకోకుండా ఉంటే మన లైఫ్ వేరేగా ఉండేది అని అలా అనిపిస్తుంది ఇప్పుడు ఒక్కసారి. ఇట్లా మీ కెరీర్ చాలా మంది అన్న విషయం ఏంటంటే నేను రోజా సినిమా చేయలేకపోవడం. రోజా సినిమా నాకు సో ఆ టైంలో నాయుడు గారు డేట్స్ అవి ప్రేమ విజేతకి, సో నాయుడు గారు దగ్గర నుంచి ఆ డేట్స్ తీసుకోలేకపోయాను. సో జరగలేదు. చాలా మంది లైఫ్లో చాలా పోగొట్టుకున్నాను. నేను అట్లా ఫీల్ అవ్వలేదు. నేను
ఏ టైంలో ఏం జరగాలో అదే జరగాలి. నాకు అది రోజు అనే సినిమా రాసి పెట్టలేదు అంతే, అట్లాగే అనుకున్నాను తప్ప ఇంకా నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాను, ఇంకా నాకు ఒక సర్కిల్ ఉంది, నెట్వర్క్ ఉంది. సో ఒక్కసారి ఈ 42 ఏళ్ళ కెరీర్ గుర్తు చేసుకుంటే సురేష్కి ఏమనిపిస్తుంది? ఇంకా చాలా ఉంది అనిపిస్తుంది, ఇంకా జర్నీ చాలా ఉంది అనిపిస్తుంది. ఇప్పటిదాకా నేను ఎప్పటికప్పుడు ఒక చిన్న గూగుల్ డ్రైవ్ తెలుసు కదా, ఎప్పటికప్పుడు మనం ఏమేమి చేసామో ఏమేమి ఎక్స్పీరియన్స్ తీసి డ్రైవ్లో పడేస్తుంటాం. దాన్ని మనతో పాటు క్యారీ చేయకూడదు. అది క్యారీ చేయని మనం దాని బరువు ఎక్కువైపోతుంది. అంటే మనం చేసిన ఎక్స్ప్రెషన్లే మళ్ళీ తిరిగి చేయడం, మనం అక్కడ ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చపాటి తిన్నాం కదా, కొట్టారు కదా, సో మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ ఇద్దాం. సో నేను ఒక బ్లాంక్ స్లేట్గానే వెళ్తాను ప్రతి షూటింగ్. డైరెక్టర్ ఏం కావాలో అదే చేస్తాను తప్ప నేను అది చేసి దీనివల్ల మంచి రిజల్ట్ వచ్చింది చేసి చూపిస్తాను సార్, ఇవన్నీ నేను ఏమి చేయను. ఎందుకంటే ప్రతి సినిమా ఆ డైరెక్టర్ విజన్లోనే జరగాలి, ఆ విజన్ తగినట్టే నేను యాక్ట్ చేయాలి. సో ఐ డోంట్ క్యారీ ఎనీ బ్యాగేజ్. సో ఎప్పటికప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ నేను గూగుల్ డ్రైవ్లో పెట్టేస్తుంటాను. సో ఎప్పుడు లైటర్గానే వెళ్తుంటాను. సో ఎప్పటికప్పుడు లైఫ్లో ఫుల్ స్టాప్లు దాన్ని తోసేయడం, లగేజ్ తోసేయడం జరుగుతుంది కాబట్టి లైఫ్ ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ బలపం పెట్టని ఒక అలా ఫ్రెష్గా ఫీల్ అవ్వాలని నా